సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాటి వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన డిజైనర్ నెక్లైన్. ఇది లక్నో పుల్కారీ వర్క్ అంటారండి. దీన్ని చాలా ట్రెడిషనల్ స్టిచ్చింగ్. ఇది సింపుల్ ఎంబ్రాయిడరీతో మనం క్రియేట్ చేస్తామన్నమాట. దీనికోసం నేను పింక్ కలర్ ఊల్ తీసుకుంటున్నాను. అలాగే జెరీతో చేసిన మిర్రర్ ప్రింట్స్. నేను దీని మీద చైన్ స్టిచెస్ చేశాను. దీని పక్కనే సింపుల్గా డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ సింపుల్ స్టిచెస్తోని మనం ఈ నెక్లైన్ని క్రియేట్ చేస్తాము అన్నమాట. ఇది ఉలెన్ ఎందుకు తీసుకుంటున్నామంటే దీని వాల్యూమ్ థిక్నెస్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఎలివేట్ అవుతుంది, బ్రాడ్గా అనమాట. మీకు కావాలంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ లేదా యాంకర్ థ్రెడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్స్ లాంటివి 6 to 8 స్ట్రాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 3 లైన్స్తోని నేను నెక్లైన్ మీద మొత్తం క్రియేట్ చేస్తున్నాను. అలాగే కాంట్రాస్ట్ కలర్స్ని ఎలివేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ అన్ని ఆరెంజ్, ఎల్లో, పింక్ ఇలా డార్క్ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని ఎలివేట్ చేయబోతున్నాను అన్నమాట. ఇటువంటివి చుడిదార్ లైన్స్ లేదా మనం ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న ప్లెయిన్ కుర్తీస్ ఉంటాయి కదా, దాని మీద కూడా మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ స్టిచెస్ అండి ఇవి. బేసిక్గా మనం ఎంబ్రాయిడరీలో యూజ్ చేస్తాం కదా, అలాంటి స్టిచెస్ అనమాట. ఇప్పుడు ఈ సెంటర్లో వచ్చేసి ఇలా కొద్దిగా బ్రాడ్గా కనిపించేలా పెద్దగా లైన్స్ ఒక 5 to 6 లైన్స్ని స్టిచ్ చేస్తున్నాను రెండు సైడ్ను. ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ మిర్రర్ ఫ్రేమ్స్ జెరీ థ్రెడ్తో ఉన్నాయి. అలాగే సర్క్యులర్ మిర్రర్స్ తీసుకొని ఫస్ట్ మిర్రర్ స్టిక్ చేసి దాని మీద మిర్రర్ ఫ్రేమ్స్తో స్టిక్ చేయబోతున్నాను. అలాగే ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిర్రర్ ఫ్రేమ్స్ని తీసుకుంటున్నాను. దీన్ని మధ్యలో స్టిక్ చేస్తాను. ఇవి కొద్దిగా చిన్న సైజ్ అనమాట. ఇందాక జెరీ థ్రెడ్తో కంపేర్ చేసుకుంటే మిర్రర్స్ కూడా చిన్న సైజే.
పర్ల్స్ తీసుకున్నాను స్మాల్ సైజు. ఇప్పుడు వాటిని స్టిచ్ చేయబోతున్నాను. ఇవి పెద్ద లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెడుతూ స్టిచ్ చేయబోతున్నాను. ఇవి ఎలివేట్ చేస్తాయి అన్నమాట మనం చేసే డిజైనర్ ప్యాటర్న్. ఈ పర్ల్స్ ప్లేస్లో మీరు ఇలాంటి బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు. గోల్డెన్ బీడ్స్, సిల్వర్ బీడ్స్ అయినా ఇలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. మీ డ్రెస్ అండ్ దానికి తగ్గ సూట్ అయ్యే బీడ్స్ని బట్టి. జరీ థ్రెడ్తో వర్క్ చేసిన మిర్రరింగ్ ఉంది, దాని చుట్టూరా ఫ్లవర్ డిజైనింగ్ చేయబోతున్నాను. సేమ్ 3 లైన్స్తో ఇలానే. బట్ ఇక్కడ వచ్చేసి నేను 2 కాంట్రాస్టెడ్ కలర్స్ తీసుకుంటున్నాను, పింక్ అండ్ ఎల్లో. సో పింక్తో ఫస్ట్ స్టిచ్ చేస్తాను, కొద్దిగా గ్యాప్స్ వదులుతూ. ఆ గ్యాప్స్లో మళ్ళీ ఎల్లోతో స్టిచ్ చేస్తాను. మీరు ఇటువంటి బూటీస్ని ప్లెయిన్ శారీస్ మీద డిజైనర్ శారీస్లో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. ఫుల్ పల్లో డిజైనింగ్తో సహా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీటి మధ్యలో కూడా ఎల్లో థ్రెడ్ యూస్ చేస్తూ సేమ్ ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేశానో అలానే స్టిచ్ చేయబోతున్నాను. దీనికోసం నేను యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ థింగ్స్తో కూడా మనం ఇంట్లోనే డిజైనర్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి వర్క్ చేసినవి కాబట్టి, బట్ ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కావాలనుకుంటే బ్లౌజ్ కూడా ఇటువంటి వర్క్ చేసుకోవచ్చు.
ఇందాక క్రియేట్ చేసిన బూటీ లాంటిది ఇంకొకటి కూడా క్రియేట్ చేయబోతున్నాను కిందకి ఎక్స్టెన్షన్ చేస్తూ. అలాగే ఇటు సైడ్ 2 సైడ్స్ కూడా ఎలివేట్ చేయడానికి నేను ఆరెంజ్ కలర్ మిర్రర్ ఫ్రేమ్స్ని తీసుకొని రెండు సెంటర్స్ మధ్యలో ఇలా అటువైపు ఇటువైపు 2 సైడ్న స్టిక్ చేయబోతున్నాను. అలాగే ఇప్పుడు పర్ల్స్తోని స్టిచ్ చేయబోతున్నాను. ఈ పెద్ద స్టిచ్ ఏదైతే ఉందో అంటే లాంగ్ స్టిచెస్ ఉన్నాయి కదా, దాని మీద పర్ల్ పెట్టి స్టిచ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. లక్నో చికెన్ కర్రీ వర్క్ మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.